హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో చూడండి. ఇదండి, నేను ఈ బాణెట్లో ఒక 4 గంటల నూనె పోసుకున్నానండి. ఇది ఈ గంటతో 4 గంటల నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె కూర అయిన తర్వాత మిగులుతుంది. వేపిన తర్వాత కాకరకాయలు వేపుతాను, అది మిగులుతుంది. మిగిలినప్పుడు మనం ఒక కప్లో పోసుకొని వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను బాగా హీట్ అయ్యే వరకు ఉంచండి. బాగా వేడైంది. దీన్ని మనం కాకరకాయ ముక్కలను రౌండ్ గా తరుపుకోవాలండి. చూడండి, రౌండ్ గా సన్నగా పల్చగా తరుపుకోవాలి. ఇవి మనము కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను. మనం నూనె కొద్దిగా ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు, తర్వాత అవి తీసేసాక మళ్ళీ వేసుకోవచ్చు. నేను నూనె కొద్దిగా ఎక్కువ వేసాను కాబట్టి ఈ కాకరకాయ ముక్కల్ని అన్ని వేసేసాను. అంటే మొత్తం కాకరకాయలు మొత్తం ఒక 4 కాకరకాయలు అండి. చిన్న సైజు కాకరకాయ ముక్కలు 4 కాయలకి ఈ ముక్కలు వచ్చాయి. చూడండి, ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా. 5 నిమిషాలకి ఈ విధంగా వేగాయి. దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఉంచితే బాగా ఈ కలర్ రావాలండి. ఈ కలర్ రావాలి. చుట్టూ పచ్చిగా ఉండేది కూడా అదంతా కూడా వేగాలి బాగా. ఈ కాకరకాయ ఫ్రైలో ఈ పొడి తయారు చేసుకోవాలండి. 4-5 రెమ్మలు వెల్లుల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, అట్లాగే 1 గుప్పెడు పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు. ఇది అన్ని పచ్చివండి, ఏమి వేపకండి. అట్లాగే దీంట్లో కాస్త ఉప్పు అందాజుగా వేసాను, తర్వాత చూసి వేసుకోవచ్చు. అంటే ముక్కల్లో వేయం కదండి ఉప్పు, అందుకని డైరెక్ట్ దీంట్లోనే వేస్తున్నాను. అట్లాగే 1.5 స్పూను మిర్చి పౌడర్, కొద్దిగా పసుపు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని, అంటే కచ్చాపచ్చిగా పట్టాలండి, మరి మెత్తగా కాకుంటప్పుడు. ఈ విధంగా తయారైంది పొడి. చూడండి, ముక్కలు అన్ని వేగిపోయాయి. అంటే నేను ముక్కలు వేగేంత వరకు కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టాను, తర్వాత సిమ్ లో పెట్టేశానండి స్టవ్. ఇప్పుడు మనకు దీంట్లో నూనె ఎక్కువ అనిపిస్తే మనం తీసేయచ్చండి. నేను 1 గంట నూనె మీద పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ పొడి వేసేయాలండి. మనం పొడిలోనే ఉప్పు వేసుకున్నాం కాబట్టి పొడి మాత్రమే వేసేసి కలుపుకోవాలి. ఇది పొడి మరీ మార్చేంత వరకు కాకుండా కొంచెం లైట్ గా వేయించుకోవాలండి. నేను సిమ్లోనే పెట్టాను, కొద్దిగా హై చేస్తున్నాను. మనకి ఇది ఇంకా కాస్త పొడిగా ఉందనిపిస్తే మనము దీంట్లో కొద్దిగా నూనె కూడా, కాచిన నూనె ఉంది కదండి, అది వేసుకోవచ్చు. లేదు మనకి ఇట్లా ఇష్టం అనుకుంటే ఈ విధంగా కూడా తినచ్చు. చూడండి, నాది ఈ కూర కొంచెం పొడిగా అనిపిస్తుంది, అందుకే నేను కొద్దిగా నూనె వేస్తున్నాను. ఈ పొడి కూర అండి, కాకరకాయ ఫ్రై పొడి కూర అనుకోవచ్చు, కానీ ఇది మనకు వారం రోజులైనా పాడవదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.